జోష్నాని పెళ్లి చేసుకోమని కార్తిక్ని అడిగిన సుమిత్ర జోష్నాని చంప పగలగొట్టిన శివన్నారాయణ అసలు నిజంగానే సుమిత్ర జోష్నాని పెళ్లి చేసుకోమని కార్తిక్ని అడిగిందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. దీప్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. రెండు కుటుంబాలు కలిసిపోతున్నాయి కార్తిక్ బావ అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తిక్ అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, నువ్వేమో రెండు కుటుంబాలు కలిసిపోతున్నాయని ఆనందపడుతున్నావు, కానీ సుమిత్రత్త ఏదో షరతు పెడతానంది. ఆ షరతు గురించి నేను ఆలోచిస్తున్నాను. రేపు ఉదయం కానీ ఏంటన్నది తెలీదు అనుకుంటూ కార్తిక్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. తర్వాత రోజు ఇక అందరూ కూడా శివన్నారాయణ ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందరినీ కూడా చాలా బాగా పలకరిస్తుంది సుమిత్ర. అయితే ఇలా రెండు కుటుంబాలే కలిసి ఉండాలని నేను కోరుకున్నాను అని దశరథ అంటూ ఉంటాడు. అవునన్నయ్య, మన రెండు కుటుంబాలు ఇలా కలిసి ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. కానీ వదిన ఇంకా దీపని క్షమించానని చెప్పలేదు అని అంటూ ఉంటుంది కాంచన. అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే ఏంటొదిన అలా మాట్లాడుతున్నావు? రెండు కుటుంబాలు కలిసి ఉండాలని నేను కూడా ఎప్పుడు కూడా కోరుకుంటాను. మన కుటుంబాలు కలిసి ఉండాలని, నా మేనల్లుడు నా కళ్ళ ముందే ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే మన కుటుంబాల మధ్య ఉన్న బంధం అలాంటిది. మీ అన్నయ్యకి మాకన్నా చెల్లెలంటేనే ఇష్టం. అలాగే మావయ్య గారికి కూడా. మావయ్య గారు పైకి చెప్పరు, కానీ నువ్వన్నా కార్తీక్ అన్నా ఆయనకి ప్రాణం. ఏదో మనస్పర్ధలు వచ్చాయి అని దూరం చేసుకున్నారు, కానీ మీ గురించి ఆలోచించని రోజు ఉండదు. ఎప్పుడు కూడా మీ క్షేమాన్నే కోరుకుంటారు అని సుమిత్ర అంటూ ఉంటుంది. అంటే నువ్వు దీపని క్షమించినట్టేనా వదినా అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక సుమిత్ర అయితే నువ్వు ఏది అడిగినా కూడా ఇస్తాను, కానీ దీపని మాత్రం ఈ జన్మలో క్షమించను అని అంటూ ఉంటుంది. సుమిత్ర అయితే ఇక అది విని ఒక్కసారి దీప అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక జోష్న అయితే నవ్వుకుంటూ ఉంటుంది. శివన్నారాయణ అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే దశరథ అయితే అదేంటి, రెండు కుటుంబాలు కలిసి ఉండాలి, నాకు షరతు ఉంది, మీరందరూ రండి అని నిన్న చెప్పావు కదా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఇక దశరథ అన్న మాటకి అప్పుడే ఇక సుమిత్ర అంటూ ఉంటుంది, నేను నా నిర్ణయం ఏమీ నిన్న చెప్పలేదు, ఇక్కడికి వచ్చాక షరతు పెట్టి అప్పుడు ఆలోచిస్తానని అన్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఈలోగా దీప, నేను ఏం చేస్తే మీ కోపం పోతుంది, ఏం చేస్తే మళ్ళీ రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి చెప్పండమ్మా. నా మీద కోపం పోవాలంటే నేనేం చేయాలో చెప్పండి, మీరేం చెప్పినా చేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను అని అంటూ ఉంటుంది దీప. నీకులాగా నేనేమి ప్రాణాల్ని తీసుకొని లాభాన్ని పొందేదాన్ని కాదు. అసలు నువ్వు కాదు ఈ సమస్యకి పరిష్కారం చూపించేది, కార్తిక్. ఈ సమస్యని ఇంతటితో వదిలేసే అత్త, రెండు కుటుంబాలు కలిసి ఉండాలి అని సలహా ఇచ్చావు కదరా, కాబట్టి నా షరతుకు కూడా నువ్వే ఒప్పుకోవాలి. ఆ షరతు నీకు సంబంధించింది. ఒకవేళ నువ్వు దీనికి ఒప్పుకుంటే నేను దీపని క్షమించడానికి ఒప్పుకుంటాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే చెప్పత్తా, నువ్వు ఏ షరతు పెట్టాలనుకుంటున్నావో చెప్పు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఈ రెండు కుటుంబాలు కలవడానికి మీ అమ్మ మీ మావయ్య దగ్గర జోష్న పుట్టినప్పుడు ఒక మాట తీసుకుంది, ఈ రెండు కుటుంబాలు ఒక్కటిగా ఉండాలంటే నీ కూతుర్ని నా ఇంటి కోడలు చెయ్యన్నయ్యా అని. కానీ అది జరగలేదు. ఈ రెండు కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే అది జరగాలి. నువ్వు నా కూతురు జోష్నాని పెళ్లి చేసుకో అని అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఏంటత్తను మాట్లాడేది అని అంటూ ఉంటాడు. నేను మాట్లాడేది నిజమేరా అని అనగానే, వదిన నీకేమన్నా పిచ్చి పట్టిందా? నా కోడలు దీప ఉండగా మళ్ళీ జోష్నాని పెళ్లి చేసుకోమని నా కొడుకుని ఎలా అడగగలుగుతున్నావు అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే నీ మనసుకి ఇది కష్టంగా అనిపించిందా వదిన? కానీ మరి నాకు
ఈ దీపని, ఈ హంతకురాల్ని క్షమించమంటే అంత కష్టంగానే ఉంది. నా షరతుని నేను చెప్పాను. ఆ షరతుకు ఒప్పుకుంటే నేను దీపని కూడా క్షమిస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే దశరథ సుమిత్ర మీదకి చెయ్యి లేపుతాడు. అలా చెయ్యి లేపేసరికి ఇక సుమిత్ర అయితే, చూసావా కార్తీక్, ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా నన్ను చూసుకున్న నా భర్త ఈరోజు నా మీద చెయ్యి లేపే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కూడా నీ భార్యే అని అంటూ ఉంటుంది సుమిత్ర. అసలు నువ్వెందుకు ఇలా మారిపోయావో, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావో? మొన్నటికి మొన్న దీప పెళ్లిలో తాళి కొట్టేసి తాళి దొంగతనం చేసి పెళ్లి ఆపాలనుకున్నావు. ఈరోజు కార్తీక దీపనే విడిపోమని చెప్పి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలంటున్నావా? భార్యాభర్తల్ని విడదీయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక సుమిత్ర అయితే అంటూ ఉంటుంది, వాళ్ళిద్దరూ భార్యాభర్తలని ఎవరన్నారో? తాళి కట్టినంత మాత్రాన కార్తీక్ దీపకి భర్త అవుతాడా? వాళ్ళిద్దరూ భార్యాభర్తల జీవితాన్ని ఏమన్నా గడుపుతున్నారా? వాళ్ళిద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక తాళి బంధంతో ఒక్కటయ్యామనుకుంటున్నారు అంతే అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇంకొక మాట మాట్లాడావంటే నేను ఊరుకోను సుమిత్ర అని దశరథ అంటాడు. దశరథ, ఏంటి నువ్వు చేసే పని? సుమిత్ర మీద చెయ్యి లేపుతావా కొట్టడానికి? నీకు అసలు బుద్ధుందా? అసలు విషయానికి వస్తే ఈ మాటలు సుమిత్రవి కాదు. నువ్వు కొట్టాలంటే ఎవరిని కొట్టాలో తెలుసా? నేను కొట్టి చూపిస్తాను అని శివన్నారాయణ జోష్న చంప పగలగొడతాడు. అది చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. తాత, ఏంటి నువ్వు చేసిన పని అని అంటూ ఉంటే, నోర్ముయ్, సుమిత్ర ఇలా మాట్లాడడానికి నువ్వేగా కారణం. నువ్వు సుమిత్ర దగ్గరికి వెళ్ళి మాట్లాడిన ప్రతి మాట కూడా నేను విన్నాను. నువ్వు సుమిత్ర దగ్గరికి వెళ్ళి ఏం చెప్పావు? మమ్మీ, ఆ రోజు నేను చెప్తేనే తాళి దొంగతనం చేశావు. ఇప్పుడు నువ్వు డాడీ విడిపోయేంత పరిస్థితికి వచ్చింది. కానీ ఈరోజు నీ మనసుకు నచ్చంది దీపని క్షమించమని వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. నువ్వు దీపని క్షమించాలంటే ఒక షరతు పెడతానని చెప్పు మమ్మీ అని అంటూ నువ్వు షరతు గురించి ముందే ఇక్కడ చెప్పి నువ్వు శౌర్య పుట్టినరోజుకి తీసుకువెళ్ళావు. నాకు మొత్తం అన్ని విషయాలు తెలుసు. జోష్న సుమిత్ర చేత నువ్వు దొంగతనం చేయించి తరువాత సుమిత్రకి ఇలా సలహా ఇచ్చావు, కార్తీక్ దీపని వదలడు, నన్ను పెళ్లి చేసుకోడు కార్తీక్ బావా, నువ్వు దీపని క్షమించాల్సిన అవసరం లేదు. అందుకని నువ్వు మీ అమ్మ చేత ఈ డ్రామాని ఆడించావు. నాకు మొత్తం తెలుసు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? సుమిత్ర మనసులో లేనిపోని విషబీజాలు నాటి ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు పక్కన నుంచొని బొమ్మలాట కింద చూస్తున్నావా అంటూ శివన్నారాయణ జోష్నాకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.